ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. దేవుని లేఖనాలలో ఏ మాట తెలియచేస్తున్నాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకు అంటే మనం దేవునిని మోసం చేయలేమంటే, నువ్వు మనుషులను మోసం చేయవచ్చు, నీ భర్తను మోసం చేయవచ్చు, నీ భార్యను మోసం చేయవచ్చు, తల్లిదండ్రులను బిడ్డలు మోసం చేయవచ్చు, బిడ్డలను తల్లిదండ్రులు మోసం చేయవచ్చు, ఉద్యోగంలో యజమానుని ఉద్యోగస్తులు మోసం చేయవచ్చు, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తుల పైన యజమానుడు వారి ఉద్యోగస్తులను మోసం చేయవచ్చు. లోకమంతా వ్యాపారంలో ఒక వ్యాపారి ఇంకొక వ్యాపారి విషయంలో మోసం చేయవచ్చు, తన కస్టమర్స్ విషయంలో మోసం చేయవచ్చు. కానీ దేవునిని మోసం చేయలేం. ఎందుకంటే మనుషులు నీ పైరూపాన్ని చూస్తారు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు నీ వస్త్రాలను బట్టి నువ్వు మంచిదానివని, నీ మాటలను బట్టి నువ్వు మంచిదానివని, నీ వస్త్రధారణను బట్టి నువ్వు భక్తిగల దానివని, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ వస్త్రాలను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి మనుషులను నీవు మోసం చేయవచ్చేమో కానీ దేవుడు హృదయాంతరంగములను చూచువాడు గనుక నీవు చెప్పకముందే నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఎరిగి ఉన్నవాడు గనుక ఆయనను మోసం చేయలేం. పై రూపమును చూపించి వ్యక్తులను మోసం చేయవచ్చు, పై అలంకరణను చూపించి వ్యక్తులను మోసం చేయవచ్చు, పై భక్తిని చూపించి భక్తులను మోసం చేయవచ్చు, కానీ దేవునిని మోసం చేయలేము. దేవుడు పైన చూసి మోసపోయేవాడు కాదు, మానవుని వలె పైరూపమును లక్ష్యపెట్టువాడు కాదు. దేవుడు హృదయాంతరంగములను పరిశీలించువాడే సజీవుడైన యేసుక్రీస్తు దేవుడు. పైరూపమును చూపించి మనుషుల చేత మంచివాడు అనిపించుకోవచ్చు, కానీ మనుషుల చేత మంచివాడు అనిపించుకోవడానికి పైన చాలా క్రియలు చేయవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. నీ అంతరంగమును ఆయన చదువు